హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు. మా చెల్లి ఆరోగ్యం ఇంకా క్షీణించింది. తనని చూస్తే నాకు చాలా బాధ అనిపించేది. నాలో నేనే ఏడ్చేదాన్ని. మా చెల్లి నాతో ఏదో చెప్పాలని చూసేది. కానీ మాటలు బయటికి వచ్చేవి కాదు. ఒక పక్క నాకు నొప్పిగా అనిపించేది కానీ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. చెప్తే వాడు మా వాళ్ళని ఏం చేస్తాడీ అని భయం. నాలో నాకే పెద్ద యుద్ధం చేస్తున్నట్లు ఉండేది. ఒక పక్క చెల్లి పరిస్థితి, ఇంట్లో పరిస్థితి, వీటి వల్ల నాకు చదువు కూడా తలకి ఎక్కేది కాదు. స్కూల్లో ఎంతో చురుగ్గా ఉండే నేను ఎవరితో మాట్లాడకుండా, చదవకుండా మౌనంగా ఉండిపోయేదాన్ని. అందరూ మా చెల్లి కోసం నేను అలా ఉన్నాను అని అనుకునేవారు. కానీ అదొక్కటే కాదు, నా మనసులో ఉండే బాధ నాకొక్కదానికి మాత్రమే తెలుసు. నాకు నోరుంది కానీ మాట్లాడలేకపోయాను. మా చెల్లి మాటలు రాక మౌనంగా ఉండిపోయింది. మా స్కూల్లో నిర్మల టీచర్ ఉండేవారు. ఆమె చాలా మంచి టీచర్. మాకు చదువులోనే కాకుండా అన్ని విషయాలు మాతో చెప్పేవారు. ఆమెతో నాకు మంచి సాన్నిహిత్యం ఉండేది. నేను ఇలా ఉండడం ఆమె మాత్రమే కనిపెట్టింది. ఏం జరిగిందని నన్ను చాలాసార్లు అడిగేవారు. నేను మాత్రం ఏం చెప్పేదాన్ని కాదు. వాడు మా వాళ్ళని మా చెల్లిలాగే చేస్తాడేమోనని భయమేసి. ఒకరోజు ఉన్నట్టుండి మా చెల్లి మాకు రెస్పాండ్ అవ్వడం మానేసింది. భయం వేసి వీధిలో ఉన్న ఆ ఎదవ డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు మా నాన్న. నేనప్పుడు అతన్ని వద్దు నాన్న, వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని ఎంతో చెప్పాను. కానీ మా నాన్న వినలేదు. వాడిని తీసుకొచ్చాడు. అతను వచ్చి చూసి మా చెల్లి చనిపోయిందని చెప్పాడు సార్ అని మళ్ళీ ఏడ్చింది మధు. ప్లీజ్ మధు, కంట్రోల్ యువర్ సెల్ఫ్ మధు, ప్లీజ్ ప్లీజ్ అని అన్నాడు రిషి. మా చెల్లి చనిపోయింది సార్ వాడి వల్లే, ఆ నీచుడి వల్లే. మా చెల్లి బాడీ దగ్గర అమ్మ నేను ఎంత ఏడ్చామో తెలుసా? వాళ్ళకి చెల్లి చనిపోయిందని ఒక్క బాధ అయితే, నాకు ఎందుకు చనిపోయిందని తెలిసినా కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి. వాడు మాత్రం మా చెల్లి కోసం బాధపడుతున్నట్టు తెగ నటించాడు మా అమ్మ నాన్న ముందు. ఇంకా దరిద్రం ఏంటంటే ఆమె కర్మకాండలకి కూడా డబ్బులు వాడే ఇచ్చాడు. అప్పుడు అతని దగ్గరే చేయి చాచాడు మా నాన్న. అప్పుడు నాకు అనిపించింది సార్, మేము ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము అని. మా చెల్లికి చేయవలసిందంతా చేశాక మళ్ళీ నా మీద చెయ్యి వేయడానికి వస్తే నేను అస్సలు ఊరుకోలేదు సార్. నేను చాలా గట్టిగా అరిచాను. బాగా గట్టిగా అరిచాను. నన్ను ముట్టుకోవద్దు అని. అమ్మ వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఎందుకలా బిహేవ్ చేస్తున్నానని. అప్పుడు వాడే చెల్లిపోయిన బాధలో ఉంది కదా, అందుకే అలానే ఉంటుంది అని చెప్పాడు. నేను మాత్రం మా చెల్లిని కూడా ముట్టుకొనివ్వలేదు. నేను జరగాల్సిన కార్యక్రమం అంతా అయిపోయింది. మా చెల్లి మాకు దూరం అయిపోయింది. నాకే ఇంత బాధగా ఉంది. నాకంటే చిన్నపిల్ల అయిన మా చెల్లి అంతటి బాధ ఎలా అనుభవించింది? నేను చాలా ఏడ్చాను. గుండెలు పగిలేలా ఏడ్చాను తన బాధ తలుచుకుని. ఇక స్కూల్కి వెళ్ళడం కూడా మానేశాను. ఇంట్లోనే ఏడుస్తూ కూర్చున్నాను. వాడు మా ఇంటికి వస్తే నాకు ఒళ్ళంతా కూడా భయంతో వణికిపోయేదాన్ని. నేను కూడా మా చెల్లిలాగా అయిపోతానేమోనని. ఆమె ఎంత బాధపడిందో నేను కళ్ళారా చూశాను. అది నా మనసులో ముద్ర పడిపోయింది. ఒకరోజు మా నిర్మల టీచర్ మా ఇంటికి వచ్చారు. మా అమ్మ నాన్నని పలకరించి మా చెల్లి చనిపోయిందని సానుభూతి వ్యక్తం చేసి నా గురించి అడిగారు మా టీచర్. నేను స్కూల్కి రావటం లేదు అని. నేను నెమ్మదిగా బయటికి వచ్చాను. ఆమె వచ్చిందని తెలిసి స్కూల్కి రమ్మని, చెల్లి చనిపోయిందని చదువుని పాడు చేసుకోవద్దు, నువ్వు బాగా చదివే అమ్మాయివి, పంపించండి అని అమ్మని నాన్నని అడిగారు మా టీచరు. నేను వెళ్ళమని చెప్తున్నానమ్మా, తను వెళ్ళటం లేదు అని అన్నారు మా అమ్మ నాన్న. మా నాన్న తాగుడికి బానిసయ్యి బాగా అప్పులు చేశారు సార్. వాడు అప్పు కట్టకపోతే నన్ను పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. అందుకే వాడు అప్పు ఎలాగైనా కట్టి వాడిని వదిలించుకోవాలని ఇంత దూరం వచ్చాను. మీరెన్ని చేసినా ఎంత బాధ పెట్టినా కూడా తప్పక ఉద్యోగం చేస్తున్నా. ఎవడు వాడు? వాడికి ఎంత ధైర్యం అసలు? అప్పు కట్టకపోతే ఆస్తి అడుగుతారు, లేకపోతే ఇంట్లో వస్తువులు పట్టుకుపోతారు, అంతేగాని నిన్ను పెళ్లి చేసుకుంటా అంటాడా? వాడిని ఇప్పుడే చంపేస్తాను. పోలీసుల దగ్గరికి వెళ్ళాలని తెలీదా సార్? ఏమని పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి? వాడు నన్నేమి మీకులా ఉంచుకుంటాను అనలేదే, పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. పోలీసులు కూడా ఏమీ చేయలేరు.
తాగిన మత్తులో ఉన్న మా నాన్న చేత అప్పు కట్టకపోతే నన్ను వాడికిచ్చి పెళ్లి చేస్తాను అని సంతకం చేపించుకున్నాడు కూడా. వాడిని ఏమీ చేయలేం అని అంది తలదించుకుని మధు. సరే ఒక పని చెయ్యి. ఎంత అప్పు కట్టాలి చెప్పు, నేను ఇప్పుడే ఇస్తాను, తీసుకుని వెళ్ళి వాడు మొహాన కొట్టు అని అన్నాడు కోపంగా రిషి. నేను అలా తీసుకునేదాన్నే అయితే ఇక్కడ వరకు ఎందుకు వస్తాను సార్? ఎప్పుడో ఈ అప్పు మాఫీ అయిపోయేది కదా. నాకు ఎవ్వరి దగ్గర చెయ్యి చాచి అడగటం ఇష్టం ఉండదు సార్. నువ్వు పెద్ద మ్యాడ్వి అని అన్నాడు ఉక్రోషంగా రిషి. అతని ఎక్స్ప్రెషన్కి ఆమెకు నవ్వొచ్చింది. అతను కూడా ఆమె నవ్వు చూసి చిన్నగా నవ్వాడు. సార్ మీకు ఒక విషయం చెప్పనా అని అంది అతని ముఖంలోకి చూస్తూ. మీరు నవ్వితే చాలా బాగుంటారు సార్. నిజంగానా? ఇంకా ఏంటి? ఇంకా ఇంకా చెప్పు. ఇంకేమీ లేదు అంది మూతి తిప్పుతూ. ఆమె ముఖంలోకి చూశాడు. ఇందాకటి బాధ, భయం ఏమీ ఇప్పుడు ఆమె ముఖంలో కనిపించలేదు. ఏడవడం వలన కళ్ళు ఉబ్బి ఉన్నాయి. మధు అని అన్నాడు నెమ్మదిగా. చెప్పండి సార్. అడగగానే అన్ని విషయాలు నాతో షేర్ చేసుకున్నావు. నేను నిన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టా కదా, మరి ఎందుకని? ఎవరితో షేర్ చేసుకున్న విషయాలు నాతో చెప్పావు? కాసేపు సైలెంట్గా ఉంది మధు. ఏమో సార్, మీరంటే నాకు పీకల వరకు కోపం ఉండేది, కానీ మీరు ఎంత హార్ష్గా బిహేవ్ చేసినా కూడా మీరు నా మీద ఎప్పుడు చూపించే కేరింగ్ నాకు బాగా నచ్చుతుంది. నీ మీద నేను కేరింగా అని అన్నాడు రెక్లెస్గా. అవును, నా మీదనే కేరింగే. చెప్పనా? ఫైల్ పోయిందని అందరి ముందు కాకుండా మీ క్యాబిన్లోకి తీసుకెళ్ళి మరీ నన్ను భయపెట్టారు. కానీ నా తప్పు లేదని తెలిసి అందరి ముందు కూడా నాకు సారీ చెప్పారు. ది గ్రేట్ రిషి వర్మ గారు నాకు సారీ చెప్పడం. ఇంకొక విషయం, నేను మత్తులో ఉండగా నా అల్లరిని కూడా భరించారు. మత్తులో ఉంది అని అడ్వాంటేజ్ తీసుకోకుండా నాకు రాత్రంతా కూడా తోడుగా ఉన్నారు. నేను ఫైంట్ అయిపోతే డాక్టర్ని పిలిచి అతను చెప్పింది విని నా ప్రాబ్లం అడిగారు. అంతకంటే ముఖ్యంగా మీరు నన్ను మీ అమ్మ నాన్న అనుకో అని నన్ను చాలా ప్రేమగా అడిగారు. ఒకటి చెప్పనా సార్, ఇప్పటి వరకు నన్ను ఇలా ఎవరూ అడగలేదు. ఆఖరికి మా అమ్మ నాన్న కూడా కంటి నిండా నీళ్లు పెట్టుకుంటూ. మళ్ళీ తానే మీరు మా బాబాయ్ గురించి కూడా ఎంక్వైరీ చేస్తారని తెలుసు, కానీ అంత అవసరం లేదు సార్. అతను చనిపోయాడు. సార్, నా లైఫ్లోకి ఒక తుఫాన్లా వచ్చారు. ముద్దు పెట్టేశారు, భయపెట్టారు, ఏడిపించారు. ఇప్పుడు నా బాధ అడిగి మరీ పంచుకున్నారు. కానీ మీరు నాకు అర్థం కావట్లేదు సార్. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియదు. కానీ ఒకటి, మీరిది నిజం కాదేమోనని, మీరు వేసుకున్న ఒక వేరే ముఖమేమో అనిపిస్తుంది ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే అని అంది అతని ముఖంలోకి చూస్తూ మధు. ఆమె మాటలకి అతను ఆమె ముఖంలోకి చూస్తూ తలదించుకుని, ఒక్కొక్కరు మారడానికి మంచైనా చెడుకైనా కూడా ఒక సిచ్యువేషన్ అనేది ఉంటుంది మధు అని అన్నాడు మెల్లగా. ఏంటి సార్ అది? నాతో చెప్పకూడదా అని అంది మధు. ఇప్పుడు కాదులే అని అన్నాడు మాట దాటేస్తూ. ఏం కుదరదు. నా గురించి మీకు చెప్పలేదా? మీరు కూడా నాకు చెప్పాల్సిందే. మీకొక రూలు, నాకొక రూలా అని అంది సాగదీస్తూ. నీ విజయవాడ రౌడీయిజం నా దగ్గర చూపించకు, తెలిసిందా? మర్చిపోయావా నేను నీ బాస్ని అని? నోరు మూసుకుని పద, టైం అవుతుంది. వెళ్ళవా ఇంకింటికి? నీ ఫ్రెండ్ అక్కడ తెగ కంగారు పడుతుంది అని అన్నాడు రిషి. అవును సార్, రాత్రి అది నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఏంటి సార్? అజయ్ ఇంకా లత ఇద్దరు కలిసి వెళ్ళారు. ఇద్దరికీ ప్రైవసీ ఉంటుందని నేనే దగ్గరుండి పంపించాను. అయినా సరే తెగ కంగారు పడిపోతుంది నీ ఫ్రెండు. అదేం కంగారు పడదు. నేను మీ దగ్గరేగా ఉన్నాను, ఎందుకు భయం దానికి అని అంది మధు. ఆ మాటకి ఆమెని అలా చూస్తూ ఉండిపోయాడు రిషి. నా మీద నీకు అంత నమ్మకమా? హా, మరి ఉండదా ఏం? అతని పెదవులపై చిన్నగా మెరిసే చిరునవ్వు వచ్చింది. మధు, ఇంకెప్పుడైనా, నేను ఇప్పటికే బాగా అలసిపోయాను, ఇంటికి వెళ్ళాలి. ఈ రోజు ఎలాగో ఆఫీస్ హాలిడే కదా, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో. పద, నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను. ఆ సార్, సరే అని అంది అతని వెంటే నడుస్తూ. ఆమె ప్రవర్తన కొత్తగా ఉంది అతనికి. అతనితో ఇంతసేపు మాట్లాడటం, అతని కారు ఏ సంకోచం లేకుండా ఎక్కుతా అని అనడం, ఈ మార్పు అతనికి చాలా బాగా నచ్చింది. అతనిలో ఏదో కొత్త ఉత్సాహం, సంతోషం. అతనికి అతనే ముందు రిషిలా కనబడుతున్నాడు. ఇద్దరూ కారులో కూర్చున్నారు. నెమ్మదిగా రోడ్డు మీదకి వెళ్తుంది కారు.
మధు, నువ్వెంత ధైర్యవంతురాలవో తెలుసా నీకు? నీకు జరిగింది ఎవరికీ జరగకూడదని చిన్నిని కాపాడ్డావు. ఇంకా పిల్లలు కూడా దాని గురించి అర్థమయ్యేలా చెప్తున్నావు. బాగా చదివి ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా ఉన్నావు. మరి దాని నుంచి ఎందుకని బయట రాలేకపోతున్నావు? మర్చిపోవటం కష్టమే కానీ దాన్నే తలుచుకుంటూ ఇప్పుడు నీ లైఫ్‌ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? మూవ్ ఆన్ అవ్వలేదా? అని అన్నాడు అనునయంగా రిషి మధుని చూస్తూ. ట్రై చేస్తున్నాను సార్ అని అంది తల దించుకుని. అది ఒక చెత్త. దానిని ఎంతకాలమని నీ తల మీద మోస్తావు? కొంచెం కొంచెంగా దాని నుంచి బయటికి రా మధు. ఎదిరించి నిలబడి చూపించు. అప్పుడంటే చిన్నపిల్లవి. ఇప్పుడు కాదు కదా! నాకు కూడా చాలా బాధగా ఉంది నీతో అలా ప్రవర్తించినందుకు. ఆ మాటకి అతని మొహంలోకి చూసింది మధు. చిన్నగా నవ్వి ఊరుకుంది. సడన్‌గా కారు ఆపాడు. అప్పుడు గాని మధుకి అర్థం కాలేదు తను ఇంటికి వచ్చేసింది అనిని. లోపలికి రండి సార్. కాఫీ తాగి వెళ్ళండి అని అంది మధు. లేదులే మధు, ఇంకెప్పుడైనా. ఆమె కారు దిగి నెమ్మదిగా లోపలికి వెళ్తూ వెనక్కి తిరిగింది. ఏంటి అని కళ్ళెగరేసి అడిగాడు. బాయ్ అని చెప్పి చెయ్యి ఊపింది. అతని ముఖంలో ఏ ఎక్స్‌ప్రెషన్ లేదు. మళ్ళీ ఆమె తిరిగి వెళ్ళిపోయింది. ఈసారి ఫాస్ట్‌గా. ఏం మనిషి, అసలు బాయ్ చెప్తే తిరిగి చెప్పాలని తెలీదా? మరీ లోకువ ఇచ్చేసానా ఏంటి? లేదు లేదు. నేనెవరు? మధు ఇక్కడ. చూడు రేపటినుంచి నేను నీకంటే కటింగ్‌లిస్తాను అని అంటూ మనసులో అనుకుంటూ వెళ్తూ ఉండగా మధు అని పిలిచాడు. వెంటనే వెనక్కి తిరిగి అతని కారు దగ్గరికి ఫాస్ట్‌గా వెళ్ళింది. ఏంటి సార్, నువ్వు నిన్నేం తాగావు? అంతలా నిన్ను నువ్వు మర్చిపోయేలా? నీ టేబుల్ దగ్గర ఉండాల్సిన ఫైల్ అక్కడి నుంచి ఎలా మాయమయ్యింది? ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అన్నాడు సీరియస్‌గా మొహం పెట్టి. ఆమె కూడా అయోమయంగా అనిపించింది. ఏమో సార్, ఏం అర్థం కావట్లేదు అని అంది మధు. సరే వెళ్ళు, ఏమీ ఆలోచించకు, నేను చూసుకుంటాను అని వేరే మాటకి ఛాన్స్ ఇవ్వకుండా కారుని ముందుకు ఉరికించాడు. మరి ఇది ఫ్రెండ్స్, ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.